Can you tell me the first case in which Supreme Court entertained a public interest litigation? The first case in India in which bill was entertained by courts. Child labor actually అది దానికి ముందే హుసైనారా ఖాతూన్ అని ఒక కేసు ఉందండి. హ్యావ్ యు హర్డ్ అబౌట్ దట్? హుసైనారా ఖాతూన్ అని ఒక కేసు జరిగింది అనమాట. ఈ కేసులో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు ఒక పిల్లని ఎంటర్టైన్ చేసింది అనమాట. దాంట్లో మీరు చెప్పేది ఏషియాడ్ లేబర్ కేసు అండి, చైల్డ్ లేబర్ కేసు. చైల్డ్ లేబర్ దీన్ని 1982 బంధువా ముక్తి మోర్చా వర్సెస్ ఆ కేసు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది అనమాట. అది చాలా మంది అండర్ ట్రైల్స్ ని వదిలేశారండి ఈ కేసులో. ఓకే, కాబట్టి సుప్రీంకోర్టు 1997లో పిల్లికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ఇష్యూ చేసింది. ఓకే, సో ఆల్ దీస్ వేర్ అన్ అవుట్కమ్ ఆఫ్ కోర్ట్స్ యాక్టివిస్ట్ రోల్. ఓకే, సో రకరకాల ఇష్యూస్ మీద ఇప్పుడు దీనివల్ల ఏమైంది, పిల్ల ఏమైందంటే నాకు వ్యక్తిగతంగా నష్టం కలగలేదు, కానీ ప్రజల ప్రయోజనాల కోసం నేను వాళ్ళ తరపున కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే, సో నేను మీ తరపున కోర్టుకి వెళ్ళి సకాలంలో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిపించండి, మా విద్యార్థులకు న్యాయం చేయండి అని కేసు వేయొచ్చా? పిల్ల వేయచ్చా, వేయకూడదా? కోర్టు నాతో ఏమంటుంది తెలుసా, మీకేం పని పడలేదు అంటుంది. ఫస్ట్ మీ పని మీరు చూసుకోవచ్చు కదా అంటుంది. ఎందుకంటే ఎవరి హక్కులనైతే వాళ్ళు పరిరక్షించుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళ తరపున మాత్రమే పిల్లని ఫైల్ చేయాలి. వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళని రమ్మనండి అని కోర్టు చెప్తుంది అనమాట. సో మీరే వెళ్ళాలి కోర్టుకి ఒకవేళ, రైట్? సో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ పిల్. సో 1997లో సుప్రీంకోర్టు వీటికి సంబంధించిన చాలా గైడ్ లైన్స్ ని ఇష్యూ చేసింది. ఓకే, సో రిలాక్సింగ్ నార్మ్స్, ఇది సెకండ్ ఫార్మ్. ఓకే, థర్డ్ expanding judicial review to various provisions of the constitution. రాజ్యాంగంలోని వివిధ అంశాలకు న్యాయ సమీక్షాధికారాన్ని వ్యాప్తి చేయుట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ కెన్ బి సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి అంటుంది. ఓకే, ఇంకో కేసులో ఏం చెప్తుంది అంటే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇప్పుడు రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉందా లేదా? రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ ని సుప్రీం కోర్టు జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదా? లా డెఫినిషన్ లో ఆర్డినెన్స్ వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి ఆర్డినెన్స్ కెన్ ఆల్సో బి సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. కానీ ఒక కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే నాట్ ఓన్లీ ఆర్డినెన్సెస్, ఈవెన్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ ఆల్సో సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఓకే, రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని కూడా మేము న్యాయ సమీక్షకు గురి చేస్తామని చెప్పండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఏమని రాస్తుంది? ఇఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ సాటిస్ఫైడ్ దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ ప్రొక్లెయిమ్ ఎన్ ఆర్డినెన్స్, ప్రొమల్గేట్ ఎన్ ఆర్డినెన్స్. రాష్ట్రపతికి సంతృప్తి కలిగినప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. రాష్ట్రపతి సంతృప్తి జెన్యూనా కాదా అనేది మేము చెక్ చేస్తాం అంటున్నాం కోర్టు. ద కోర్ట్స్ ఆర్ గోయింగ్ టు ఎగ్జామిన్ ద జెన్యూనెస్ ఆఫ్ ప్రెసిడెంట్స్ సాటిస్ఫాక్షన్ ఫర్ ప్రొమల్గేటింగ్ ఎన్ ఆర్డినెన్స్. అంటే ఏంటి? మన సాటిస్ఫాక్షన్ జెన్యూన్ ఎప్పుడు అవుతుంది? కరెక్ట్ కండిషన్స్ ఉన్నప్పుడే మన సాటిస్ఫాక్షన్ జెన్యూన్ అవుతుంది. అవునా కదండి? బిర్యానీలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? ఇవ్వదు. అయినా కానీ బాగుంది అన్నాం అనుకోండి, సాటిస్ఫాక్షన్ జెన్యూన్ కాదు. అంతే కదా? అట్లాగే కరెక్ట్ పరిస్థితులు ఉన్నప్పుడే ఆ పరిస్థితులకి అనుగుణంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ ని జారీ చేయాలి. అది మేము చెక్ చేస్తామని చెప్పి అంటున్నమాట. ఎక్స్పాండింగ్ జ్యుడిషియల్ రివ్యూ టు వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఇది అనదర్ వే ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఫోర్త్ క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు ఎక్స్పాండ్ ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్స్. Creative interpretation of Indian Constitution to expand the scope of articles. రాసుకోండి. ఫోర్త్, రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ అధికరణలు మరియు చట్టాల పరిధిని నిర్మాణాత్మకంగా పెంచుట. Okay, for example, you know that Supreme Court declared that right to life under Indian Constitution includes right to dignity, right to self-respect, right to privacy, right to education, right to clean health, right to environment, right to justice, right to speedy trial. ఎన్ని హక్కులు ఇచ్చింది! ఒక్క రైట్ టు లైఫ్ లో నుంచే ఇన్ని హక్కులని సుప్రీం కోర్టు వెలికి తీసింది. ఇది కూడా యాక్టివిస్ట్ రోలేనండి.
ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ టు బి అన్ యాక్టివిస్ట్ రోల్. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చేయకుండా దానికి ఇంకా ఎక్కువ హక్కుల్ని కల్పించడం అనమాట. ఎందుకు చేస్తుంది కోర్టు ఇది? ఎందుకు మన మీద ఇంత ప్రేమ? మనకెందుకు హక్కుల్ని ఇంకా ఇంకా హక్కులు ఇస్తుంది మనకి కోర్టు? కోర్టు పౌరుల హక్కులు పెరిగితే ప్రభుత్వాల అధికారాలు పరిమితం అవుతాయి కాబట్టి. విత్ ఎవ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ రైట్స్ ద పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ చెక్డ్, కంట్రోల్డ్. దానికోసం అండి, దానికోసం మన హక్కుల్ని పెంచుతుంది కోర్టు. ఓకే, అంతే కదా, మన మీద ప్రేమ కాదు, అలా అనుకోకండి. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ వే. ఓకే, రాసుకోండి. ఫర్ ఇన్స్టెన్స్ the scope of several articles like Article 19, Article 21 is expanded by courts. ఉదాహరణకు 19, 21వ అధికరణల పరిధిని కోర్టులు విస్తృతం చేస్తున్నది. ఓకే, ఇంకా ఏమైనా చేస్తుందా కోర్టు? నార్మల్గా చేయాల్సింది కాకుండా ఇంకా ఎక్స్ట్రా రాజ్యాంగంలో లేని కొత్త కొత్త అంశాలని రాజ్యాంగంలోకి ప్రవేశపెడుతుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, కొలీజియం కాన్స్టిట్యూషన్ లో ఉందా? లేదు కదా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కాన్స్టిట్యూషన్ లో ఉందా? లేదు కదా. బేసిక్ స్ట్రక్చర్ కాన్స్టిట్యూషన్ లో ఉంది కదా. ఇలాంటివన్నీ కోర్ట్స్ ప్రవేశపెడుతున్నాయి అనమాట. రాజ్యాంగంలో లేని కొత్త కొత్త అంశాలని భారత రాజ్యాంగంలోకి ప్రవేశపెడుతున్నాయి. ఇవన్నీ చూడండి, మీరు అన్ని పరిణామాలు చూడండి, అన్నిటి వల్ల ఒకటే అవుట్కమ్ ఏంటది? కోర్టుల అధికారాలు పెరిగి వేరే ప్రభుత్వ అంగాల అధికారాలు తగ్గుతున్నాయి. ఆల్ ద థింగ్స్ దట్ వి డిస్కస్ టిల్ నౌ, for each and everything that the court is doing, its power is getting expanded and the powers of the other governmental organs are being curtailed. Okay, ఇలాంటి పరిణామాలండి జ్యుడిషియల్ యాక్టివిజం అంటే. రాసుకోండి. ఇంట్రడ్యూసింగ్ న్యూ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. న్యూ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫర్ ఇన్స్టెన్స్ the basic structure doctrine. ఏ కేసు ఇది? కేశవ భారతి కేసు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఇదే కేసు. మేనకా గాంధీ కేసు. ద కొలీజియం సిస్టమ్, ఇదేం కేసు అండి? థర్డ్ జడ్జెస్ కేసుని కొలీజియం కేసు అంటారు, ఎట్సెట్రా. ఓకే, తెలుగు రాసుకున్నారండి. భారత రాజ్యాంగంలో లేని కొత్త కొత్త అంశాలను, సిద్ధాంతాలను ప్రవేశపెడుతున్నది. ఉదాహరణకు రాజ్యాంగ మౌలిక స్వరూపం, అట్లాగే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, అట్లాగే కొలీజియం వ్యవస్థ, ఎట్సెట్రా. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ వేర్ ద జ్యూరిస్డిక్షన్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్. ఓకే, అధికార పరిధి లేనటువంటి అంశాలలో కూడా తన అధికార పరిధిని విస్తరింపచేసుకుంటుంది. రాసుకోండి. డాక్టర్ వందన, షీఈస్ ఎ వెరీ ఫేమస్ columnist అండి. డాక్టర్ వందన observes that judicial activism is also in the form of extensive use of contempt powers and exercise of jurisdiction where it is non-existent. ఇవన్నీ కూడా దే ఆర్ వాట్ ఆర్ కాల్డ్ as judgment laws అండి. ఓకే, అండ్ దే ఆర్ ఇప్పుడు మీకు తెలుసు కదా, ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది కదా. ఓకే, సుప్రీంకోర్టు దాన్ని ఇంకా యాడ్ చేసేసింది. ఏం యాడ్ చేసింది? అదే కోపంగా చూసినా కూడా తప్పే, మాట్లాడడం మానేసినా కూడా డొమెస్టిక్ వైలెన్సే. ఓకే, అట్లాగే పురుషులు కూడా దాన్ని పెట్టుకోవచ్చు, స్త్రీలు మాత్రమే కాదు, ఇట్లాంటివి. ఓకే, మెయింటెనెన్స్ లా ఉంది చూసారా. మెయింటెనెన్స్, భార్య భర్త నుంచి విడాకులు పొందిన తర్వాత ఎలాంటి సందర్భాలలో భర్త భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది కూడా సుప్రీంకోర్టు డిసైడ్ చేసిందండి. ఇవన్నీ జడ్జిమెంట్ లాస్. ఓకే, ఏం చెప్పింది? 25% ఇవ్వండి అంది. ఓకే, ఒకవేళ ఆదాయం లేకపోతే ఆస్తిలో భాగస్వామ్యం ఇవ్వండి అంది. ఓకే, ఒక డౌట్ వచ్చింది. భార్య చదువుకుందండి, ఆమె ఉద్యోగం చేయగలదు, అయినా కూడా ఇవ్వాలా అంటే? ఆమె చదువుకున్నా, సామర్థ్యం ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా కూడా భర్త ఇవ్వాలి అని చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే, ఇంకో సందర్భంలో ఏం చెప్పింది? అసలు భర్త వద్దనుకుని ఆమె వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి,
అయినా కూడా ఇవ్వాలి అని చెప్పింది అనమాట సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఈస్ యాడింగ్ టు ద లాస్, ఓకే, త్రూ ఇట్స్ జడ్జిమెంట్స్ అండ్ పronouncements. ఓకే, సో these are what are called as judgment laws. In India, we have a huge volume of these judgment laws. చాలా చట్టాలకి రకరకాల మార్గదర్శకాలు సుప్రీంకోర్టు రకరకాల తీర్పుల ద్వారా ఇస్తుంది అనమాట. అంటే సుప్రీంకోర్టు చెప్తుంది ఇది మంచిది కాదు, మనం చేయకూడదు, మనం న్యాయ నిగ్రహ భావనని మనం అలవాటు చేసుకోవాలి అని చెప్పి అంటుంది కోర్టు. ఓకే, దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ as judicial restraint. ఇట్లాంటి లాస్ మనం చేయకూడదు, కావాలంటే వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వండి, అంతేకాని మీరే ఫ్రేమ్ చేసేకండి అని చెప్పి కోర్టు చెప్తుంది అనమాట. దిస్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ as judgment laws. ఇవన్నీ కూడా there are various forms of what is called as judicial activism. Okay, and whether this is good or bad, one. Okay, what is more important, two. Okay, the need for judicial accountability, three. Okay, is what we'll see tomorrow, right?